త్రేతాయుగంలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి సత్యవ్రత దీక్షని పరీక్షించాలి అనుకుని హరిశ్చంద్రుడి రాజ్యంతో పాటు సర్వస్వాన్ని లాక్కున్న విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని అతడి భార్య పిల్లల్ని కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్లగొట్టడమే కాకుండా తనకి దానంగా ఇస్తానన్న ధనాన్ని ఇవ్వమని హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు తన సూటిపోటి మాటలతో కఠినంగా నిందించాడు. ఇదంతా గమనిస్తున్న దేవతలందరికీ విశ్వామిత్రుడి చర్యలు అధర్మమని తెలిసినా విశ్వామిత్రుడి తపోశక్తికి భయపడి మారు మాట్లాడకుండా ముక్కును వేలేసుకుని చూస్తూ ఉండిపోయారు. విశ్వలు అనే 5 దేవతలు మాత్రం విశ్వామిత్రుడి చర్యలను ప్రతిఘటించి విశ్వామిత్రుడంతటి మహర్షికి ఇంతటి ముక్కోపం తగదని అనడంతో అహం దెబ్బతిన్న విశ్వామిత్రుడు ఆ 5 దేవతలను ద్వాపరయుగంలో స్త్రీ గర్భాన భూమిపై జన్మించమని శపించడంతో విశ్వలు విశ్వామిత్రుడి పాదాలపై పడి శాపాన్ని ఉపసంహరించమని వేడుకున్నారు. దాంతో శాంతించిన విశ్వామిత్రుడు ద్వాపరయుగంలో విశ్వలు కారణ జన్మురాలైన ద్రౌపది గర్భాన ఉప పాండవులుగా జన్మించి భూమిపై వారికి భవబంధాలు ఏర్పడక ముందే కురుక్షేత్రంలో మరణించి తిరిగి వారి యథాలోకాలకి చేరుకుంటారని విశ్వామిత్రుడు శాప విమోచనాన్ని అనుగ్రహించాడు.